మనిషి జీవితం కంప్లీట్గా ఇంటర్నెట్తో అనుసంధానం అయిపోయింది. అసలు ఇంటర్నెట్ పర్వేడ్ అవని ప్లేస్ మనిషి లైఫ్లో ఏది లేదు. కొంతమంది పేస్ మేకర్స్ కూడా ఇంటర్నెట్ సహాయంతో రన్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మన జీవితంలో ఇతర మనుషుల పైన మనం ఆధారపడలేం, కానీ ఇంటర్నెట్ మీద మాత్రం కంప్లీట్గా ఆధారపడిపోతున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. 95% ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, డేటా ట్రాఫిక్, ఇదంతా కూడా అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్లోనే వస్తుంది. ఇది చాలామంది తెలీదు. అందరూ అనుకుంటారు కేవలం శాటిలైట్స్ వల్లే మనకి ఇంటర్నెట్ వస్తుందని, కానీ కాదు. మహాసముద్రాల లోతుల్లోంచి, కొన్ని వేల అడుగుల లోతుల్లోంచి, కొన్నిసార్లు మహాసముద్రాల పైనుంచి, ఇలా ఎక్కడ ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా పెద్ద పెద్ద అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్ నిర్మాణం చేశారు. దీనిపైన కంప్లీట్గా చాలా స్ట్రాంగ్ స్టీల్ కోటింగ్ ఉంటుంది అనమాట. లోపల ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. మనకు తెలుసు ఆప్టికల్ ఫైబర్స్ అనేవి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ థియరీతో యాక్ట్ చేస్తాయి అనమాట. సో ఈ కేబుల్సే 1980s 1990s ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి ఇంటర్నెట్ విప్లవం వచ్చిందో, ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచం మొత్తం ఇంటర్నెట్తో అనుసంధానమైంది. ఈ కేబుల్స్ మహాసముద్రాల్లో ఉంటాయన్నమాట. రష్యా లాంటి తుంటరి దేశాలు ఒక్కోసారి బాల్టిక్ సీ దగ్గరికి వెళ్ళి ఈ కేబుల్స్ని కట్ చేయడానికి కూడా ట్రై చేసి కొన్నిసార్లు సక్సెస్ కూడా అయ్యాయన్నమాట.